చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఈ మధ్య కొంచెం సీరియల్స్ సినిమాలు కొంచెం తగ్గిపోయి సీరియల్స్లోనే మాత్రమే అనిపిస్తుంది. సీరియల్స్లో కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. తగ్గుతాయి, అదంతే. కొన్ని ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అది ఫలానా కారణం అని మనమేమి చెప్పలేము, యాక్సెప్ట్ చేయాల్సిందే దాన్ని. ఓకే, నేను దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వడం మానేశాను. ఎందుకంటే మనకి అవకాశాలు వచ్చింది ఇక్కడే, స్టాండ్ అయింది ఇక్కడే, ప్రూవ్ చేసుకుంది ఇక్కడే, ఆదరణ దొరికింది ఇక్కడే. సో ఇవాళ మనం కొంచెం స్లో అయ్యామని చెప్పి దాని గురించి మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు, చేయలేను. ఓకే, అట్లా. సుమారు ఒక 35 సంవత్సరాల జర్నీ. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది పక్కాగా 91లో, నాటకాల్లోకి వచ్చింది 75లో. అంటే నా చిన్నతనంలోనే వచ్చాను. 13 ఏళ్ళకే మీరు 14 సంవత్సరాల వయసులోనే నాటక రంగానికి రావడం జరిగింది. అక్కడ చాలా జర్నీ జరిగింది. ఇక్కడికి వచ్చాక చాలా అనుభవాలు, ఆనందాలు ఎన్నో జరిగాయి, ఎన్నో పరిచయాలు, గొప్ప గొప్ప కళాకారులతో కలిసి నటించడము ఎన్నో జరిగాయి. సో అదొక సెక్టర్, ఇదొక సెక్టర్ లాగా నేను ఫీల్ అవుతుంటాను. అంచెలంచెలుగా మనిషి ఎదిగేటప్పుడు స్కూల్ డేస్, కాలేజ్ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక స్టాండర్డ్గా ఒక చోట జీవితాన్ని సెటిల్ చేసుకోవడం ఎలా ఉంటుందో ఆర్టిస్ట్ లైఫ్ కూడా అంతేనండి. కానీ దాన్ని కరెక్ట్గా సెగ్రిగేట్ చేసి చెప్పడం అనేది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. మీరు కరెక్ట్గా చెప్తూ వచ్చారు. ఇంతకు మీ ప్రయాణంలో సో ఎన్నో ఎత్తుపల్లాలు అనేది కూడా చూసుకుంటూ మరి ముందుకు వచ్చారు. నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులేయడానికి చాలా సంవత్సరాల అనేది కూడా పట్టడానికి రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ఆ రోజుల్లో కొంత భయపడేవాళ్ళు. అమ్మో, అది చిన్న చెరువు అయితే మనం ఈదొచ్చు, కానీ పెద్ద సముద్రం అది, అక్కడ మనకి ఈత వస్తుందో రాదో, అక్కడ మనం జర్నీ చేయగలమో లేదో, రకరకాల భయాలు ఉండేవి. తెలియక ఆ భయంతో కొన్నాళ్ళు, తర్వాత నాటకానికి కంప్లీట్ అడాప్ట్ అయిపోయినట్టుగా ఉండడం కొన్నాళ్ళు, మనకి దొరక్కపోవటం అలాగ జరిగింది. సో పరుచూరి బ్రదర్స్ పుణ్యమాని నాలాంటి ఆర్టిస్టులకి ఎంతోమందికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. అలా రావడం జరిగింది, అంతే. ఫస్ట్ మూవీ సర్పయాగం. మరి శోభన్ బాబు గారితో ఎలా అనిపించిందమ్మా? ఒక విలక్షణ నటుడు. అయ్యో, అవన్నీ నా జీవితంలో ఒక మధురమైన విషయాలు. అవి ఎంత చెప్పుకున్నా తరగదది. చాలా చాలా గొప్ప విషయాలు గుర్తుండిపోయినాయి. ఇంకా అంతకంటే ఏముంటాయి లైఫ్లో అనిపించింది నాకైతే మాత్రం. ఇప్పుడు మన కుటుంబంలోకే అనుకోండి, మన కుటుంబంలో ఏం తెలుస్తారు? మన నాన్న, అమ్మ, దానికి ప్రీవియస్ మా తాతగారు, మా అమ్మమ్మ గారు, నానమ్మ గారు, ఇంకా దానికి ముందు సంబంధించిన తరాల వెళ్ళే వాళ్ళే తెలుస్తారు. మనలాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళలాగే మనం ఉంటాం. పెద్ద కొత్తగా ఏం తెలిసేది ఏమి ఉండదు. బట్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి, ఒక హీరోయిన్కి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి, ఎన్నో అనుభవాలు ఉంటాయి. వాళ్ళు ఇక్కడ స్టాండ్ అవటానికి ఎంతో నిబద్ధత, ఎంతో ప్రయత్నము, ఎంతో సాహసము, ఇట్లా ఎన్నో ఉంటాయి. సో అవన్నీ మనం షేర్ చేసుకోగలుగుతాం కదా. వాళ్ళతో పాటు నేను ఒకదాన్ని అయినందుకు మాత్రం నాకు చాలా గ్రేట్గా ఉంటుందండి. ఓకే, కానీ అమ్మ ఎవరికైనా కానీ ఒక సినీ రంగ ప్రయాణం అనేది ఇప్పట్లో అంటే ఎన్నో మీడియంస్ వచ్చాయి. సో సినిమా కాకపోతే వెబ్ సిరీస్, వెబ్ మూవీస్, ఇట్లాంటి ఓటీటీసీ అన్నీ చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో తక్కువ మంది మాత్రమే వచ్చేస్తూ, కాకపోతే బాగా మంచి ఆ రంగంలోకి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అని మీరు కూడా అన్నారు. అట్లాంటి దానిలలో కూడా వచ్చి నిలబెట్టుకోవడానికి మీ విజయ సూత్రం అంటే ఏంటంటారు? విజయ సూత్రం అని ప్రత్యేకంగా ఏం చెప్పలేను, చాలా ఉంటాయి. అది ఒకటే పాయింట్ అవ్వదు, ఏదో ఒక పాయింట్ అవ్వదు. మనం చేసే పనిని హృదయపూర్వకంగా, డెడికేషన్గా తీసుకోవాలి. ఆరాధన అంటారు చూడండి తెలుగులో, ఒక ఆరాధన అంటే ఇది తప్ప మనకి ఇంకా అన్యం తెలియదు, వేరే ప్రపంచం తెలియదు. అందులోనే సానబట్టి సాధన చేసి సాధించాలి. అర్థమైంది కదా మీకు? సో అది ఫస్ట్ అది ఉండాలి. ఏవో చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తే ఇక వదిలేద్దాం అన్నట్టు ఉండకూడదు. పట్టుదల ఉండాలి, పేషెన్సీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. మనకు వచ్చిన పనిని ప్రేమించాలి, కష్టమైన ప్రేమించాలి. ఏం కష్టం అంటే లాట్ ఆఫ్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి.
మనకు నచ్చనివి కొన్ని జరుగుతాయి అనుకోండి, అది కష్టం అని పేరు పెడతాం కదా. సో మనకి ఏది నచ్చలేదో దాని నుంచి తప్పుకొని మనం చేయొచ్చు. ఏదైనా నచ్చలేదు కదా అని చెప్పి ఆ పనినే వదిలేసి ఉద్యోగాన్నే వదిలేసి అది చెయ్యం కదా. ఇప్పుడు ఒక స్నేహం ఉందండి, సపోజ్ మీరు నేను స్నేహితులు అనుకుందాం. నాకు నచ్చనివి మీ దగ్గర ఏవో ఉండొచ్చు, మీకు నచ్చనివి నా దగ్గర ఏదైనా ఉండొచ్చు. అవి మార్చుకుంటేనే స్నేహం ఏర్పడుతుంది. బంధమైన స్నేహమైన ఏదైనా. ఉద్యోగం కూడా అంతే, ఈ ఉద్యోగం కూడా అంతే. నచ్చలేదని చెప్పి మనం ఆ విషయాన్ని వదిలేయకూడదు. సో ప్రతి చోట మంచిని తీసుకుంటూ చెడును వదిలేసుకుంటూ వెళ్ళడమే విజయం. కానీ వాట్ మోటివేషనల్ వర్డ్స్ అమ్మా. ఏంటంటే ఈ మధ్యకాలంలో అరే ఇది నచ్చలేదు అని అంటే అరే నెక్స్ట్ షిఫ్ట్ అయిపోదాం అని ఆ టైప్ ఆఫ్ జనరేషన్ మనం చూస్తున్నాం. అవును అవును. అరే దాన్ని అడ్జస్ట్ అయ్యి దీనిలోనే మనకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు కదా. ఎందుకు ఉండదండి, ఎందుకు ఉండదు చెప్పండి. లైఫ్ అంటేనే అది. ఎంజాయ్ చేయాలి, ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయాలి. నాకు నచ్చలేదని చెప్పి నాకు నచ్చలేదు, నాకు నచ్చేలాగా జరగాలి అంటే ఎక్కడ కుదరదు. మీకు నచ్చేలాగా నేను మసులుకొని నాకు నచ్చేలాగా నేను చేసుకోవాలి. ఎక్కడైనా అది. ఓకే, నాకు తెలిసింది అది, నేను చేసింది అదే. ఓకే, ఇందులో విజయము అంటే ఒక చిరంజీవి గారిలాగా అనుకోవద్దు, ఒక బాలకృష్ణ గారిలాగా అనుకోవద్దు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వేరు, వాళ్ళ కష్టం వేరు, వాళ్ళకున్న ర్యాపో వేరు, వాళ్ళకున్న పాపులారిటీ వేరు కదా. అలా ఎదిగితేనే ఎదుగుదల అని అనుకుంటే పొరపాటు. ఓకే, మీకు అర్థమైందండి. ఇప్పుడు పెద్ద ఓషన్తో మనం పోల్చుకోకూడదు. పెద్ద ఓషన్గా పోల్చుకున్నప్పుడు మనం చిన్నగా కనిపిస్తాం. ఈ చిన్న దాంట్లో ఏం సాధించామనేది కౌంట్ చేసుకోవాలి. నా ఉద్దేశం అది. అందరూ ఒక సావిత్రి గారి లాగా, అందరూ ఒక ఎన్టీఆర్ లాగా అలా కాలేరు కదా, ఒక ఏఎన్ఆర్ లాగా అందరూ కాకపోవచ్చు. బట్ మనకు దొరికిన అవకాశాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నాం, ఎంతవరకు మనం దానికి మనం ఉపయోగపడ్డాం. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే నేను చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి, నాకు సరైన అవకాశం రాలేదు అనుకుంటుంటారు. కాదు, మనం డిసైడ్ చేసే విషయం కాదు అది, ఒక ఆడియన్స్ డిసైడ్ చేసే విషయం అది. అర్థమైందండి నేను అనుకుంటున్నది అది. అమ్మా మీరు ఇందాక బాలకృష్ణ గారు అండ్ అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారు అని చెప్పేసి వాళ్ళతో బోల్డ్ అనే మూవీస్ అనేది కూడా యాక్ట్ చేశారు. అంటే వాళ్ళ కష్టం అనేది కూడా వేరుగా ఉంటుందని చెప్పేసి మీరు అన్నారు. అంటే నార్మల్గా వచ్చే వాళ్ళకి ద డిఫరెన్స్ అంటే ఏమంటారు? ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అని అంటే వాళ్ళు డెఫినెట్గా ఒక ఎయిమ్తో వస్తారు. అంటే అందరికీ ఎయిమ్ ఉంటుంది. ఆ ఎయిమ్ని సూటిగా బాణం వేస్తే అది తగులుతుంది, ఖచ్చితంగా నేను వేయగలను అనే ఒక కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రులు ఒక కాంక్రీట్ లాంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసేసారు ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా వచ్చాను అనుకోండి, నా ఫెయిల్యూరు నా సక్సెస్ నాకు సంబంధించిందే అవుతుంది. నా తండ్రి ఒక కాంక్రీట్ లాంటి ప్లాట్ఫామ్ వేసినప్పుడు దానికి ఏమాత్రం అవరోధం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నార్మల్గా వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఒక నెపోటిజం అని కూడా మనం అంటూ ఉంటారు. డెఫినెట్గా ఇప్పుడు బాలకృష్ణ గారిని ఎప్పుడు మనం పెద్ద ఆయనతోనే పోల్చుకుంటాం, రామారావు గారితో పోల్చుకుంటాం. ఆ పెద్ద ఆయనతో పోల్చుకున్నప్పుడు ఆయనకి మాత్రం తగ్గకుండా గ్రాఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రేక్షకుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో చేసే వ్యక్తి ఎంత ప్రెషర్ ఫీల్ అవ్వాలండి అంటే దానికి ఏమాత్రం తగ్గకుండా చేయాలి అనే ఒక కసి ఉంటుంది కదండి. ఖచ్చితంగా. అందుకని నేను చెప్తున్నాను, దాని వెనక ఏదో వచ్చేసారు, బ్యాక్గ్రౌండ్ ఉంది వచ్చారు అని అనుకుంటే తప్పండి. దాన్ని కాపాడటం అనేది చాలా గొప్ప విషయం అండి. అలాగే నాగార్జున గారు మరి తండ్రి ర్యాపోని కాపాడటము, ఆ ఫేమ్ని నిలబెట్టడము, వీలైతే ఆయన్ని ఓవర్లుక్ చేసి వెళ్ళడము కూడా గర్వకారణం కదండి. అది చాలామంది అనుకుంటా వెనకుండి వాళ్ళు నడిపించారు అనుకుంటా. కాదండి, కాదు. ఒక తండ్రి చేయి పట్టి నడిపిస్తున్నాడంటే తండ్రిలాగా ఉండాలని ఒక కొడుకు అనుకోవడం ఎంత గొప్ప విషయమో, ఎదగడం ఎంత గొప్ప విషయమో, ఈ ర్యాపో పెంచుకోవడం కూడా అంతేనండి. నేనైతే అలాగే అనుకుంటున్నాను. వాళ్ళు ఆర్టిస్టులు వెనక ఉన్నారు కాబట్టి అయ్యారని నేను ఎప్పుడు అనుకోనండి. అనుకోను. అదేదో అలాంటిది ఏదో చేస్తే 1-2 చేయగలుగుతారేమో, కానీ స్టాండర్డ్గా ఇంత లాంగ్ పీరియడ్ వాళ్ళ ర్యాపోని మనకి మిగుల్చుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఒక పవర్, ఒక ఎనర్జీ, ఒక ఇంటెన్షన్ అన్నీ కలిస్తేనే వాళ్ళు. ఓకే.